తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఆదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది. ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సింహభాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సామాన్య భక్తులకైతే టీటీడీ ఒక శుభవార్తనైతే అందించిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల కోసం తీసుకున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో కూడా ఆయన వివరించడం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాలు మొత్తం కూడా 10 రోజుల పాటు కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కొనసాగుతాయి ఈ దర్శనాలు. అలాగే ఈ 10 రోజుల్లో మొత్తం దర్శన సమయం 182 గంటలు కాగా అందులో సింహభాగం అంటే 164.15 గంటలు కేవలం సామాన్య భక్తులకే కేటాయించడం జరిగింది ఈసారి. దీని ద్వారా సుమారుగా 7,70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులైతే ఆన్లైన్ లో టికెట్లు దొరక్క నిరాశ చెందుతూ ఉంటారు కూడా. అలాంటి వారి కోసం ఈసారి ప్రత్యేక వెసులుబాట్లు అయితే కల్పించడం జరిగింది. అలాగే జనవరి 2 నుంచి జనవరి 8 తేదీల మధ్యలో ఎలాంటి టోకెన్ లేదా టికెట్ లేని భక్తులు కూడా నేరుగా సర్వదర్శనానికి వెళ్లొచ్చు అని కూడా టీటీడీ చెప్తూ ఉంది. గోవిందమాల ధరించిన భక్తులు కూడా ఈ సమయంలో సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. మొదటి 3 రోజులకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను ఇప్పటికే ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కూడా జారీ చేయడం జరిగింది. ఈ డిప్ లో టికెట్లు రాని వారు జనవరి 2 తర్వాత నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం జరిగే ఈ 10 రోజులు కూడా పవిత్రమైనవేనని భక్తులు రద్దీని బట్టి తమ పర్యటన ప్లాన్ చేసుకోవాలని కూడా ఈవో కోరుతూ ఉన్నారు. చివరి 3 రోజులు కూడా స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. క్యూ లైన్లలో భక్తులకు తోపులాటలు జరగకుండా శ్రీవారి సేవలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు.